హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళాను. సో ఫస్ట్ టైం నాకు రాడిష్ చూడగానే తినాలనిపించింది. సో నేనైతే ఫస్ట్ టైం తెచ్చాను అండ్ ఫస్ట్ టైం కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, అంటే ప్రీవియస్గా చేశాను బట్ ఆ వీడియోలో అయితే అది పర్ఫెక్ట్ రాలేదు. బట్ ఈ రోజు అయితే చేశాను, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రొసీజర్ అయితే మీరైతే చూడండి. సో ఫస్ట్ అయితే మనము ముల్లంగి ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టాలి. లో ఫ్లేమ్లో అయితే పెట్టాలి. సో ఇక్కడైతే నేనైతే అన్నం కూడా అదే టైం కొంటున్నా కాబట్టి అదైతే గంజి అయితే వంపేస్తున్నా. అండ్ ఒక 3 టమాటోస్ అయితే తీసుకున్నా అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నా. సో ఇది కర్రీ అనమాట. సో కడాయిలో ఆయిల్ పోసేసుకొని మనకి ఎంతైతే కావాలో అంత ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను, ఒక 2 ఆనియన్స్ చిన్న చిన్న వేసుకున్నాను. సో ఆ తర్వాత మీరు జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవచ్చు. సో నేనైతే నాకు ప్రజెంట్ అయితే లేవు కాబట్టి నేను అది వేయలేదు. అండ్ సో ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే ఒక 2 మిర్చి తీసుకోవాలి. 2 మిర్చి అయితే కట్ చేసుకొని అందులో అయితే వేసుకున్నాను. అండ్ అది బాగా ఫ్రై చేయాలి ఒక 5 మినిట్స్. సో అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే మనకి ఎంతైతే కావాలనుకుంటామో క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలి. సో కరివేపాకు అయితే తీసుకొని దాన్ని బాగా ఫ్రై చేస్తున్నాను. సో ఇక్కడైతే మనకి ఈ రాడిష్ అయితే కుక్కర్లో అయితే 2 విజిల్స్ అయితే వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, పొగలు అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇదైతే సపరేట్ చేసుకోవాలి కుక్కర్ నుండి. సో ప్లేట్లో అయితే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ ఆనియన్స్లో ఇది వేసుకోవాలి. ముల్లంగి ముక్కలు అయితే ఉడకబెట్టిన ముల్లంగి ముక్కలు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో నాకు ఇక్కడ కొంచెం నేను గంజి వంపుకోవడం వల్ల నాకు ఆనియన్ అయితే కొంచెం మాడిపోయింది అంతే. అండ్ టమాటో అయితే వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముల్లంగి టమాటో అయితే వేసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే ముక్కలకు పడుతుంది కదా అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను సరిపోయేంత. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలి. సో ఇలా బాయిల్ అయితే చేయాలి, బాగా మంచిగా ఫ్రై అయ్యి టమాటో అయితే మంచిగా ఉడికేంత వరకు అయితే చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి కారం అయితే ఎంతైతే సరిపోతుందో అంత కారం వేసుకోవాలి. నాకైతే దాంతో ఆ స్పూన్తో 2 స్పూన్స్ అయితే చాలు. సో అక్కడికి పర్ఫెక్ట్ అయిపోయింది నాకు. ఎక్కువ స్పైసీ లేదు, ఎక్కువ లెస్గా లేదు, కారం అయితే చాలా బాగుంది. సో నేనైతే దాంతో ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ అయితే మనము లో ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలి. సో మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు, బట్ నేనైతే వేసుకోలేదు. సో మనకి ఇలా ఆయిల్ వచ్చేంత వరకు అయితే మనము లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని అయితే మనము బాయిల్ చేయాలి కర్రీని. సో ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మనమైతే స్టవ్ అయితే ఆఫ్